రాబోయే వేసవి కాలంలో తలుపుల ఎన్పి కుంట మండలాల్లో 1 ఎకరం కూడా ఎండకుండా నీరందిస్తామని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కదిరి రూరల్ మండలం పట్నం గ్రామం వద్ద ఆంధ్రనివా కాల్వపై నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గేట్లు ఎత్తి 2 మండలాలకు కృష్ణ జలాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రనివా ద్వారా నీరు కావాలన్న ఓపులరెడ్డిపల్లి గ్రామస్తుల కోరిక నీరందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కేవలం 2 రోజుల్లో తలుపుల మండలానికి కృష్ణ జలాలు చేరుకుంటాయి. అడిగిన వెంటనే 3 మండలాలకు సాగునీరు విడుదలకు సహకారం అందించిన మంత్రి పెద్దిరెడ్డికి ధన్యవాదాలు. రైతు సంక్షేమం కోసం పనిచేసేదే జగనన్న ప్రభుత్వం. రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి జగనన్న రెండోసారి అధికారం చేపట్టడం ఖాయం. చంద్రబాబు పాలనలో వర్షాలు లేక కరువుతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగనన్న అధికారం చేపట్టాక వర్షపాతం పెరిగి పంటలకు అవసరమైన నీరు పుష్కలంగా అందుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి, షాదిక్ పాషా, సాదత్ అలీ, తలుపుల ఎంపీపీ రఫీనాయక్, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ గిరి, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే 10 రోజుల క్రితం ఓబుల్రెడ్డి వారిపల్లి మేము పోయినప్పుడు అక్కడ తలుపుల మండలం ప్రజలు వచ్చి నీళ్లు లేవు, ఎండాకాలం వస్తూ ఉంది, చాలా పంటలు ఎండిపోతున్నాయి, చాలా నష్టపోతున్నామని చెప్పడం జరిగింది. దానికి గాను నేను మరియు పూల శ్రీనివాసరెడ్డి అన్న, వజ్రభాస్కర్ రెడ్డి అన్న, డిక్కి బాబు, కులశేఖర్ రెడ్డి అన్న, వివేకానంద రెడ్డి అన్న, ఇంకా తలుపుల మండలం గిరి అన్న, జెడ్పీటీసీ మరియు తలుపుల మండలం నాయకులందరూ కూర్చొని ఆలోచించి మాట్లాడుకొని నన్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి దగ్గరికి పంపడం జరిగింది. దానికి వారు చాలా సానుకూలంగా స్పందించి పోండి, మీరు పోయి నీళ్లు వదులుకోండి అని చెప్పడం జరిగింది. దానికి కానీ ఈరోజు శుభముహూర్తం చూసుకొని మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ గేట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ నీళ్లు ఈ స్పీడ్తో పోతా ఉండి చూసి చాలా సంతోషమవుతా ఉంది. ఎందుకంటే మేము ముందు అనుకున్నాం 4-5 రోజులు పడుతుంది తలుపుల పోయే వరకు అని, కానీ ఈ స్పీడ్ చూస్తూ ఉంటే 2 రోజుల్లోనే తప్పకుండా తలుపులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి గాండ్లపెంట, నమ్మలపూలుకుంట మీదుగా వెలుగొల్లకు పోవడం జరుగుతుంది. అంటే మన కదిరి నియోజకవర్గంలో 3 మండలాలకి ఈ నీరు పోతుందన్న చెప్పడానికి మేము ఈరోజు గర్వపడుతున్నాం. ఈ 3 మండలాల్లో ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని పంటలు ఉన్నాయో అవన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఇంకా రాబో రోజుల్లో జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఆయన ప్రభుత్వంలో వచ్చే రోజులన్నీ సస్యశ్యామలం, పంటలు, ఇంకా ఎండాకాలం ఉన్నా కానీ వర్షపాతం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినారు, గడిచిన 5 ఏళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో వర్షాలు లేక ప్రజలు విలువలాడినారు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువైపోయినాయి, నీళ్లు ఎక్కడికక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు అలాగే వచ్చే ప్రభుత్వం వల్ల కానీ ఇలాగే జరుగుతుంది. ఈ నీళ్లు ఈరోజు మేము వదిలిన రోజు తప్పకుండా తలుపుల, గాండ్లపెంట మరియు నమ్మలపూలుకుంట మీదుగా ఆ ప్రజలకు అక్కడ ఉండే పంటలకు తప్పకుండా ప్రాఫిట్ అవుతుంది. వాళ్ళకు చాలా లాభం చేకూరుస్తుంది. ఆ పంటలు చాలా ఇది అయిపోతుందని నేను దీన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం వచ్చి ఈ నీళ్లు వదలడానికి నాకు చాలా సంతోషం ఉంది. మేమంతా సంతోషిస్తున్నారు. ఇదంతా మన జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమని ఇంకోసారి నేను మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.